కాలం నిన్నే చూస్తూ కరిగిందిలే కాలం. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వాయిస్ని చాలా రోజులైంది కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీవ్ ప్రౌలి. గాయ్స్, వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది డ్యూ టు సమ్ ఇష్యూస్. సో ఇంకా మన వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మా వెడ్డింగ్ సిరీస్ కూడా వస్తుంది. మన ఛానల్ని ముందుగా చూసేవాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో. ఇదైతే నా బ్యాచిలరేట్ బర్త్డే గైస్. ఇది 2023లో జరిగింది. సో మేము ఉదయాన్నే 3కి లేచి బందర్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ స్నిప్పెట్స్ అయితే తీలేపోయాము, ఎందుకంటే అది ఫుల్ వింటర్ సీజన్ గైస్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ గైస్, చలికాలం కదా, మ్యాచ్ బాక్స్ కూడా చలేసి వెలగలేదు. సో ఫైనల్లీ మా వదిన అయితే వెలిగించింది. హ్యాపీ బర్త్డే టు మీ, విష్ మీ ఆల్. చెల్లి అంత కష్టపడి వచ్చి 2 కర్రలు తీసుకొని అటు ఇటు పాతి నెట్టేసి మొత్తం రాజీవ్ గారు ఫుల్ డెకరేషన్ అయితే చేశారు గైస్. డెకరేషన్కి కూడా చలేసింది గైస్. ఏం చేద్దాం, మన బర్త్డే బీచ్లో చేస్తున్నారు కదా రాజీవ్ గారు, ఇంకా జనాలందరూ మన చుట్టూనే గైస్. సో ఫస్ట్ కేక్ అయితే కట్ చేసి వాళ్ళందరికీ, మన బర్త్డే అంటే ఏమనుకుంటున్నారు, ఫుల్ ఓరం మాస్. ఇంకా రాజీవ్ గారు, ఇంకా మన బర్త్డేకి ఫ్యాన్స్ ఎలా వచ్చారనుకున్నారు, మామూలుగా రాలేదు గైస్. ఫస్ట్ అయితే రాజీవ్ గారు నాకు కేక్ అయితే తినిపించారు గైస్. ఇంకా బీచ్లో ఉన్న వాళ్ళందరికీ, మన ఫ్యాన్స్ అందరికీ ఇచ్చాం గైస్. సో నేను ఎందుకు అలా డ్యాన్స్ చేస్తున్నాను నాకేమీ తెలియదు గైస్. సో నెక్స్ట్ అయితే మా వదిన వచ్చింది. మా వదిన రాజీవ్ గారు నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశారు గైస్. సో రాజీవ్ గారు అయితే వెనిలా కేక్ ఆర్డర్ చేశారు. కేక్ అయితే సూపర్ ఉంది. మీకు ఒక తెలియని విషయం చెప్పనా గైస్, అదే రోజు బీచ్కి యూఎస్ఏ వాళ్ళు వచ్చారు గైస్. నేను ఆ స్నిప్పెట్ అయితే యాడ్ చేయలేకపోయాను, షార్ట్స్లో అయితే యాడ్ చేస్తాను. సో ఆ పీసెస్ అన్నీ ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి మా డే అయితే ఇలా ఎంజాయ్ చేసాము. రాజు గారు అయితే మర్చిపోలేని బర్త్డే చలిలో తీసుకొచ్చి మరీ కేక్ కట్ చేయించారు. సో మీరు మీ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆగదా మధుష్ మధు